హెయిర్ స్టైల్లో చాలా బాగున్నావు రాజు. థ్యాంక్ యూ అమ్మాయి గారు. మందరం, నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఎవరండి ఈయన? నేను బాగా తెలిసినట్టే పలకరిస్తున్నారు. తన పేరు రాజు, నా భర్త. నీకు అన్నయ్య లాంటివాడు. ఓ అవునా? మరి మీరు భర్త అంటున్నారు, ఈయన్నేమో ఇలా బయట కలుసుకుంటున్నారు, ఎందుకండి? అదంతా పెద్ద కథలే మందారం, తర్వాత తీరిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? మ్మ్, ఇదన్నమాట సంగతి. మందారాన్ని రాజుతో మాట్లాడడానికి తీసుకొచ్చిందా? రాఘవ గుర్తున్నాడా మందారం? రాఘవ ఎవరు? ఆ, మందారం, నీ గతంలో చివరి రోజున ఏం జరిగిందో నీకు గుర్తులేదా? పెద్దయ్య గారిని రాజకీయంగా దెబ్బతీయడానికి ఆ జీవన్ ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ని నువ్వే కనిపెట్టి పెద్దయ్య గారు గెలవడానికి కారణమయ్యావు. అప్పుడే నిన్నెవరో పొడిచి చంపేశారు. అసలు ఈ జీవన్ ఎవరు? ఎవరైనా నన్నెందుకు చంపుతారు? చంపారు మందారం. రాజే నిన్ను తీసుకెళ్లి దహన క్రియలు కూడా చేశాడు. ఏదైనా చెప్తే అర్థం ఉండాలండి. నన్నెవరో చంపేశారంటున్నారు, ఈయనే నా చేతికి నిప్పు పెట్టారంటున్నారు. అవును మందారం. మరి నేనెలా బతికానంటున్నారు? కాలుతున్న చితి మీద నుండి ప్రాణాలతో లేచి బయటపడ్డానా? ఇది చెప్పడానికే నన్నిక్కడికి తీసుకొచ్చారా? అది కాదు మందారం, నీ గతంతో చాలా మంది జీవితాలు ఆధారపడున్నాయి. ఈ రాజుగాడిని లేపేస్తే ఓ పని అయిపోతుంది. అదంతా నాకు అనవసరం అండి. నాకొక ఫ్యామిలీ ఉంది. నన్ను ప్రేమించే నా భర్త, నన్ను బంగారంలా భావించే అత్తయ్య, కొడుకు ఉన్నారు. అది చాలు నాకు. ఇక నా గతంలో ఏమున్నా నాకు అనవసరం. అలా కాదు మందారం, నీ గతం తెలుసుకుంటేనే నీకు భవిష్యత్తు ఉంటుంది. మందారం, నీకైనా బుద్ధి ఉండాలి కదా. ఇలా ఎవరు పిలిస్తే వాళ్ళతో వచ్చేయడమేనా? ఒక్కసారి నీకు జరిగిన అన్యాయం వల్ల 6 ఏళ్లుగా మేమెంత బాధను అనుభవించామో నీకు తెలీదు. రూపా, నీకు తెలీదా? మందారంకి గతం గుర్తొస్తే మనకే మంచిది కదా దీపక్. అందుకే ఇలా ట్రై చేశాం. మీరు ట్రై చేసింది చాలు. మందారం గతం మాకు అవసరం లేదు. మందారం ఉంటే చాలు. మందారం, నీ గతంలో కూడా నువ్వు వీళ్ళని నమ్మి బయటికి వెళ్ళడం వల్లే 6 ఏళ్లు మాకు దూరం అయ్యా. ఇంకోసారి అలా జరిగితే మేమెవ్వరం ప్రాణాలతో ఉండం. అయ్యో, అంత మాట అనకండి. ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను. మాకు చెప్పకుండా కూడా వెళ్ళొద్దు. అలాగేనండి. రూపా, నీ సంగతి మావయ్య దగ్గర తెలుస్తాను. దీపక్ ఎలా ఉందక్క? బానే ఉంది తమ్ముడు. పని మీద బయటికి వెళ్ళాడు. అదిగో ఆ రాజుగాడిని వేసేస్తానని చెప్పి అప్పుడే వచ్చేసాడేంటి? మందారాన్ని బయటికి తీసుకువెళ్ళి మంచి పని చేసావు దీపక్. మందారం ఇంట్లో ఉండడం కన్నా అలా అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటేనే త్వరగా కోలుకుంటుంది. మందారాన్ని నేను బయటికి తీసుకెళ్లేదు మావయ్య. మన రూపే మందారాన్ని బయటికి తీసుకెళ్ళింది. కానీ
మందారం ఆరోగ్యం త్వరగా క్యూర్ అవ్వాలని కాదు మావయ్య. మందారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రాజుగాడిని కలవడానికి వెళ్ళింది. నానా అది రాజుని కలిసావా? అది నువ్వు రాజుని కలిసావా లేదా? కలిశాను నాన్న. కానీ దీపక్ చెప్పినట్టు మందారాన్ని అడ్డు పెట్టుకుని రాజుని కలవలేదు నాన్న. రాజు సాయంతో మందారంకి గతం గుర్తు చేద్దామని ప్రయత్నం చేయడానికి తీసుకెళ్లాను. ఇక చాలా పో. రాజు రూప నా గతం గుర్తు చేయడం గురించే మాట్లాడుకున్నారు. కానీ నాకు గతం గుర్తుకు రాలేదు. కానీ ఆ రాజుతో మాట్లాడుతుంటే చాలా దగ్గర మనిషితో మాట్లాడుతున్నట్టుంది. కానీ మాట్లాడడం పూర్తి కాకుండానే ఈయనొచ్చి నన్ను తీసుకొచ్చేశారు. మందారం అమ్మా నాన్నల తర్వాత అంతగా చూసుకున్న మనిషి రాజే కదా నాన్న. అందుకే రాజుని కలిస్తే మందారంకి గతం గుర్తొస్తుందేమో అనిపించింది. అందుకే తీసుకెళ్లాను.